పూజ అయితే కంప్లీట్ అయిందండి. అయ్యగారు అయితే తెచ్చిన ప్రసాదం అందరికి పంచమని చెప్పారు. నేను నా పనిలో ఉంటే మా ఆయన వచ్చి అయ్యగారి దగ్గరికి వచ్చి ఒక్కడే ఆశీర్వాదం తీసుకున్నానండి. నేను చాలా ఫీల్ అయ్యానండి. మస్తు కోపం వచ్చింది. అయ్యగారు అయితే పూజ మంచిగా చేసిండండి. యాక్చువల్గా మేము నైట్ పూజకే పోదాం అనుకున్నాం. బట్ నైట్ వరకే పిల్లలు పడుకుంటారేమో, వద్దు పిల్లలకి ఎట్లాగో స్కూల్కి పంపించలే కదా, మార్నింగ్ పూజకే పోదామని అయితే హడావిడిగా వచ్చేసి అయితే ఇక్కడ ఆ పూజ అయితే చేసుకున్నాం ఫ్రెండ్స్. అయ్యగారితో మా పెద్ద బాబుకి అయితే బాగా ఫీవర్ వస్తుంది, ఆరోగ్యం బాగుంటలేదు అని అంటే ప్రత్యేకంగా దీవించిండండి. అయ్యగారి దగ్గర ఆశీర్వాదం అయితే ఇప్పించినాం. మేము ఎప్పుడైనా ఏ జాతరకి పోయినా మా ఆయన అయితే కొన్ని కాయిన్స్ అయితే తీసుకొచ్చి, అంటే పిడికి నీళ్ళు తీసుకొచ్చి హుండీలో వేస్తున్నాడు. సో వినాయకుని దగ్గర కూడా అలాగే వేశాడండి ఈరోజు. ఇంకా ఆ ప్రసాదం అయితే అందరూ పంచమనంటే మళ్ళీ అందరు వెళ్తుంటే వాళ్ళందరూ నాగమని చెప్పి నేను తెచ్చిన పులిహోర అయితే ఆ పులిహోర సేమియా అయితే పంచానండి. ఇక్కడ సేమియా పులిహోర గురించి ఒకటి చెప్పాలండి. నేను దేవుడి కోసం అని ప్రసాదం అని చేశానండి. చేసి ఇంకా వేడివేడి తీసుకుపోతే అక్కడ ఉన్న భక్తుల నోళ్ళు కాలుతాయేమోని అనేసి ఫ్యాన్ గాలికి పెట్టిన. ఇంకేం చేస్తారు మా పిల్లలు వచ్చి ఆ బొజ్జగనపయ్యకు చేసిన ప్రసాదాలన్నీ వీళ్ళే తినేసిండ్రండి, అంటే ఎంగిల్ చేసిండ్రు. సో ఏం చేస్తాం, టైం లేదని మళ్ళీ గబగబా సేమియా వేసి మళ్ళీ పులిహోర చేసిందండి. మా ఆయన అయితే గట్టిగా అరిచిండండి పిల్లల మీద. నాకైతే ఏం బాధ అనిపించలేదు, ఎందుకంటే పిల్లలు కదా, వాళ్ళకి తెలియదు కదా. అయినా ఫస్టే నేను చెప్పాల్సింది, అవి ఆ దేవుడి ప్రసాదం నాన్న అండి, అది నా తప్పు. సో నేనైతే ఏమనలేదు. మా పిల్లల మీద అయితే మా ఆయన అయితే అరిచిండండి. సో ఇక్కడ ప్రసాదం అయితే అందరి పంచిన. ఆ దేవుడి అనుగ్రహం, దేవుడి దయ వల్ల ఇప్పటికీ 3 సార్లు మేము వేలంపాటలో వినాయకుల లడ్డును అయితే గెలుచుకున్నామండి. గెలుచుకున్న ప్రతిసారి మాకంతా కలిసి వచ్చిందండి. ఫస్ట్ టైం అయితే మా పెద్ద బాబు అండి కన్సీవ్ అయ్యాను ఫస్ట్ టైం లడ్డు తీసుకున్నప్పుడు. సో మా బాబు కూడా 4.5 కిలోలు పుడితే అందరూ బుజ్జగనపయ్య అని లడ్డు బాబు అని అందరూ అన్నారండి. అందరం సంతోషపడ్డాం. ఇంతేనండి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్ అందరికీ.